పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 84వ కీర్తన 4వ వచనం మనం చూస్తే, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విధంగా వర్ణిస్తూ వచ్చారంటే, వాళ్ళు అంటారు కదా, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురని చాలా చక్కని మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే మనం కూడా అనుదినం కూడా దేవుని సన్నిధిలో మనం పెనుగులాడేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినేవారుగా మనం ఉండాలి. పిల్లరా, కోరాహ కుమారులు ఎలాగైతే దీవించబడ్డారో మనం అలా దీవించబడాలి. కోరాహ కుమారులు దేవుడి మందిరంలో ఎలాగైతే ఆశీర్వాదం పొందుకున్నారో మనము అలాగే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినేవారుగా మనం ఉంటూ దేవుని యొక్క దీవెన మనం పొందుకున్న వారుగా మనము జీవిద్దాం. దేవుడి మాటలు బట్టి మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.